కరీంనగర్ నగర పాలక సంస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో అంటే కేంద్ర నిధులు స్మార్ట్ సిటీ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించిన 350 కోట్లతో పాటు కానివ్వండి, దాంతో కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్పడం జరిగింది. అద్భుతమైన రోడ్స్ చేసుకున్నాం. గత 40-50 సంవత్సరాలలో మట్టి ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా సిమెంట్ రోడ్లు మరియు బీటీ రోడ్లుగా మారిపోయింది. అయినా 40-50 సంవత్సరాలు దరిద్రం తీయాలంటే 10 సంవత్సరాలు సరిపోలే. అయినా కానీ ఇంకా పాలకవర్గ సభ్యులు వారికి అధిక భారం లేకుండా రాష్ట్రపతి నేరుగా నిధులు ఇవ్వడం వలన పాలకవర్గం వారు కూడా ఈరోజు కొన్ని జనరల్ ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతో మిగతా 20-30% రోడ్స్ కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగవలసిన బాధ్యత ఉన్నది. ఇంకా అందులో భాగంగా ఈరోజు మర్రి సతీష్ మర్రి భవన వాళ్ళ వార్డులో మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కేటాయించిన 45 లక్షల రూపాయల నిధులు 2 రోడ్లు. ఈ 2 రోడ్లతోటి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 60-70% నిధులు కూడా జరుగుతుంది. 60% పనులు కూడా జరిగిపోతాయి. దీంతోపాటు ఈరోజు 45 లక్షలతోటి పనులు జరుగుతాయి, తొందరగా కంప్లీట్ చేసుకుంటాం. దీంతోపాటు ఇంకా కూడా రోడ్స్ డిమాండ్ ఉంటుంది. ఈరోజు సిఎంఎస్ నిధుల ద్వారా సుమారు ఇంకా 85 కోట్ల రూపాయల నిధులు పనులు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందులో 25 కోట్ల రూపాయలు ఇంకా పనులు స్టార్టే కాలేదు. ఇంకా దానికి కావాల్సిన ఇంకా 40 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా మార్చి 1st వీక్లో కావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వ బాధ్యులందరూ కూడా కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ బాధ్యులందరూ కూడా వెనువెంటనే ఆ సీఎంఎస్ నిధులు ఇప్పియండి. ఫిబ్రవరి మాసంలో పనులు మొదలుపెట్టించే ప్రయత్నం చేయండి. పనులు స్టార్ట్ చేసి అన్నీ మొత్తం కంప్లీట్ చేయాలి. పనులు ఏవైతే స్టార్ట్ చేయలేదో అవిటి ఉండగా పనులు గుర్తించేసి పనులు చేసుకొని కరీంనగర్ నగరంలో మేము ఏదైతే నిర్ణయం చేసినామో ఆ పనులన్నీ కూడా మేము మొదలుపెట్టిన పనులు కంప్లీట్ చేయండి. కొత్త పనులు మేము తీసుకురామని అంటలేము. మీరు కొత్త పనులు తీసుకురాదా భగవంతుని నిలవాలి. కానీ మేము ఏదైతే పనులు తీసుకొచ్చి శాంక్షన్ చేసుకున్నామో ఆ పనులన్నిటి మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేయండి. మాన రివర్ ఫ్రంట్ కానివ్వండి, అందులో టూరిజం కానివ్వండి, మేము ఏదైతే మొదలుపెట్టి పనులు స్టార్ట్ చేసామో అవన్నీ కాంట్రాక్టర్ నిలిపించేసి మొత్తం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మీకు ఏమన్నా మీ కెపాసిటీ మంచిగా ఉంటే ఇంకో 2-4 కోట్లు తీసుకురండి. ఇంకా టౌన్ అదిగా ఇంకా అభివృద్ధి చేయండి. గంగుల కమలాకరు కేసీఆర్ ప్రభుత్వంతో ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిధులకు రెట్టింపు తీసుకొస్తే ప్రజలందరూ సంతోషపడతారు. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి పాలకవర్గం చేతి ఇవ్వండి. ప్రజలందరికీ మీరు సహాయపడే విధంగా కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చిద్దామని చెప్పి మాన్య రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి, కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి, అందులో ఉన్న ఐలాండ్స్ కంప్లీట్ చేయండి. కరీంనగర్ నగరంలో ఉన్న పెండింగ్ రోడ్స్ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేస్తే ప్రజలు మీకు అధికారం ఇచ్చేందుకు హర్షిస్తారు. లేకపోతే ప్రజలు డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని నిలదీసే ప్రయత్నం ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ.